వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో నెంబర్ మెథడ్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ నెంబర్ మెథడ్ ఏంటంటే టు స్ట్రింగ్. ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన వేరియబుల్ని వేరియబుల్లో ఉండే నెంబర్ ఉంటుంది కదా, దాన్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సో టు స్ట్రింగ్ ఇక్కడ వేర్ నెమ్1 ఈక్వల్స్ టు 77 అని ఇచ్చాను, అండ్ నెమ్2 ఈక్వల్స్ టు టు స్ట్రింగ్ అనే ఫంక్షన్ ఇస్తున్నాను. సో టు స్ట్రింగ్ నెమ్1 డాట్ టు స్ట్రింగ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ నెమ్1లో ఉండే వాల్యూని స్ట్రింగ్ చేసి నెమ్2లోకి పెడుతుంది. ఇప్పుడు చూడండి, టైప్ ఆఫ్ నెమ్1 ప్లస్ టైప్ ఆఫ్ నెమ్2 ప్లస్ నెమ్2 అంటే మనకి ఇక్కడ ఏమేమి ప్రింట్ అవుతాయి. సో నెమ్1 ఏ టైపు, నెమ్2 ఏ టైపు, నెమ్3 ఏ టైపు అనేది ప్రింట్ అవుతుంది. సో నెంబరు స్ట్రింగ్ 77. ఇప్పుడు నెంబర్2 ఏ టైపు, ఎందులో కన్వర్ట్ అయింది, స్ట్రింగ్లోకి. నెంబర్2లో ఏముంది, 77 అనేది అక్కడ ఇంటిజర్ స్ట్రింగ్ మనకి డిస్క్రైబ్ అయింది స్ట్రింగ్. సో అలాగే ఇలా కూడా ఇచ్చేయచ్చు, 100 + 23 టు స్ట్రింగ్ అంటే ఇది యాడ్ అయిపోయి దీన్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తుంది. తర్వాత వచ్చి ఇంకో ఫంక్షన్ ఉంది. తర్వాత టు ఎక్స్పోనెన్షియల్ రిటర్న్స్ ఏ స్ట్రింగ్ విత్ ఏ నెంబర్ రౌండెడ్ అండ్ రిటర్న్ యూజింగ్ ద ఎక్స్పోనెన్షియల్ నోటేషన్. సో ఇక్కడ చూడండి, టు ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ అనేది ఈ అనేది క్యాపిటల్ ఉంటుంది. సో 77.8976 అని ఇస్తున్నా, 768.8976. చూడండి, ఇప్పుడు 2 ఎక్స్పోనెన్షియల్ వాడితే ఏమవుతుంది. సో స్ట్రింగ్ నెంబర్2 అనేది స్ట్రింగ్ 7.69 e⁻−3 అని ప్రింట్ అవుతుంది. 7.69 e⁻−3. ఎందుకు ఇలా ఎక్స్పోనెన్షియల్ 7.69? 7 తర్వాత ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, 2 పాయింట్స్ వచ్చినాయి. నేను కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో 7 తర్వాత 2 పాయింట్స్ వచ్చినాయి. 68 తర్వాత 9 ఉంది కదా, 9 ఉంది కాబట్టి దీన్ని రౌండ్ చేస్తుంది. రౌండ్ చేస్తే ఈ 8 9 అవుతుంది కదా, టు ది పవర్ ఆఫ్ ఎన్ని, e⁻3 దీని వాల్యూ, రైట్. సో అదే మీరు ఒకటే పాయింట్ ఒకటే ఇవ్వండి, ఏమవుతుందో చూడండి. 7.7 e⁻+3. ఈ విధంగా మనం ఎక్స్పోనెన్షియల్ను వాడతాం. టు ఫిక్స్డ్ రిటర్న్స్ ఏ స్ట్రింగ్ విత్ ఏ నెంబర్ రిటర్న్ విత్ ద స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ డెసిమల్స్. సో టు ఎక్స్పోనెన్షియల్ ఏం చేస్తుంది, రిటర్న్స్ ఏం చేస్తుంది, స్ట్రింగ్ అని చేస్తుంది. ఇక్కడ చూడండి, నెంబరు స్ట్రింగ్ ఇది వచ్చింది కదా. అలాగే టు ఫిక్స్డ్ ఏం చేస్తుంది, రిటర్న్స్ ఏ స్ట్రింగ్ విత్ నెంబర్ రిటర్న్ బై ఏ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ డెసిమల్స్. సో 2 ఎక్స్పోనెన్షియల్ బదులు 2 స్ట్రింగ్ వాడుతున్నాను. ఇక్కడ 2 ఫిక్స్డ్ చూడండి, నెంబర్ స్ట్రింగ్ 7690. 7690 ఎందుకు వచ్చింది ఇక్కడ, సో మీరు ఇంకో వాల్యూ ఇక్కడ 3 ఇవ్వండి. 2 ఫిక్స్డ్ ఏమవుతుందో చూడండి. ఇప్పుడు (7689.898) అని ప్రింట్ అయింది. ఎందుకు అలా ప్రింట్ అయింది, 7689.898. సో పాయింట్ తర్వాత డెసిమల్ పాయింట్స్ తర్వాత ఎన్ని రావాలంటున్నాను, 3 రావాలంటున్నాను. 3 రావాలి అంటున్నాను కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ
3 డిజిట్స్ వరకు ప్రింట్ అవుతుంది. తర్వాత 4th డిజిట్ ఏముంది 6 అనేది 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది రౌండ్ అవుతే 8 అవుతుంది. అదే ఇక్కడ నేను 4 ఇస్తే ఏమొస్తుందో చూడండి, 4 ఇస్తే రౌండ్ అవుతుంది 897 ప్రింట్ అవుతుంది. 897 ఈ విధంగా మనం టూ ఫిక్స్డ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. టూ ఫిక్స్డ్ అనే మెథడ్. అలాగే టూ ప్రిసిజన్ రిటర్న్స్ ఏ స్ట్రింగ్ విత్ ఏ నెంబర్ రిటర్న్ విత్ ద స్పెసిఫైడ్ లెంత్. చూడండి ఇక్కడ టూ ఫిక్స్డ్ 2 అంటే ఏమొస్తుందో చూడండి. 7689.90 వచ్చింది. ఎందుకు ఇలా 7689.90? సో 9 అనేది 5 కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి రౌండ్ అయిపోయి 90 అయింది. అలాగే 897 3 పాయింట్స్ ఇస్తున్నాను చూడండి, ఫిక్స్డ్ చేసేస్తుంది. ఏమొస్తుంది ఇప్పుడు 900 రావాలి. 897 వచ్చింది. ఎందుకలా? సో 3 పాయింట్స్ కదా మనం తీసుకున్నది. సో అలా కాకుండా 1 తీసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుందో చూడండి 900 ప్రింట్ ఏమొస్తుందో చూడండి 9 ప్రింట్ అవుతుంది అంతే. సో 9 897 రౌండ్ చేసేసి 9 ఇచ్చేసింది. సో ఈ విధంగా మనం టూ ఫిక్స్ని కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మిగతా ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో మెథడ్స్ ఉన్నాయో అవన్నీ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.